అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు టికెట్ ఇవ్వలేదని తెలిసింది. బాధతో కుమిలిపోయాను. డబ్బే ప్రామాణికమా? ఇవాళ మీరు ఏం డబ్బులు ఇచ్చారని ఈ 15 నుంచి 20 మంది జనాలు వచ్చి ఇవాళ ప్రోగ్రాం చేయడం చేశారు. ఏమి డబ్బులు ఇచ్చారా? మీ అభిమానం, మీ ఆప్యాయత, మీ అనురాగం నాకు పూలు చల్లాయి. వేళ మీ పూల జల్లలో తడిశారు. నేను వేళ ఎవరికి ఉంటుంది అదృష్టం? ఈవేళ జెండా లేదు, ఎజెండా లేదు, ఒక్కటే కలవట కుటుంబం మీద అభిమానమే. జెండా ఎజెండా మీకందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు, 8.5 సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేశాను. గత 3 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ఏది కావాలన్నా కర్మట వెంకటరావు ఉన్నారని మీ అందరూ వస్తే మీ అందరికీ సేవ చేసిన భాగ్యం నాకు దక్కింది. మరి 2019లో వైఎస్ఆర్ సునామీలో 150 సీట్లలో కొట్టుకుపోయాం. ఎవరనుకుంటున్నా దాని పడలేదు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు ఈ జ్ఞాపకం ఉందో లేదు. మొట్టమొదటి మీటింగ్ మరి ఇక్కడ బాధపడిన కోర్టులో ఒక ఆత్మీయ కలయికల సమావేశం పెట్టి మీ అందరిలో ధైర్యాన్ని నింపాను. మేమున్నాం, మీకు తోడుగా మేముంటాం. గ్రామాల్లో మనం ధైర్యంగా ఉందాం. వైఎస్ఆర్ పార్టీ కాదు, ఏ పార్టీ వచ్చినా మనకేం చేయలేదు, మనందరం ధైర్యంగా ఉందామని ఆ రోజు 2019లో ఎన్నికలు ఓడిపోయిన 2 నెలలు 3 నెలలు మన సమావేశం పెట్టి కార్యకర్తల్ని, నాయకుల్ని ధైర్యం నింపాం. అది జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మీ అందరితో ఊచా తప్పకుండా చేయించి బాధులే బాధుల కార్యక్రమం జిల్లాలో ఫస్ట్. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, జిల్లాలో ఫస్ట్. అదే భవిష్యత్ గ్యారెంటీ ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గంలో 2వ పొజిషన్. ఎందుకు చేశాం ఇవన్నీ? ఎవరి కోసం? మీ అందరికీ ఇబ్బంది పెట్టారు. ఏ కార్యక్రమం చేయకపోయినా ఒక మాట ఆగేసేవాడిని, కోపంకో బాధకో మాట ఆగేసేవాడిని. ఎందుకు? పార్టీ కోసం చేశాను, నా సొంతం కోసం కాదు. ఈవేళ అటువంటి పార్టీ మన నాయకుల్ని, మన కార్యకర్తల్ని గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, బూత్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, యూనిట్ అధ్యక్షులు ఉన్నారు, ట్రస్టులు ఉన్నారు, మండల పార్టీ ఉంది, మండల పార్టీ కార్యవర్గం ఉంది. ఇంతమంది ఉంటే టికెట్ ఎవరికి ఇవ్వాలని మీరు ఎవరికైనా అడిగారా తమ్ముళ్ళు? ఎవరికి ఎరగకుండా ఏదో మాయ చేసి మంత్రం చేసి ఈ జిల్లాలో ఉన్న పెద్ద నాయకుల వల్ల ఏదైతే రిపోర్ట్లు మార్చి మనకి, నాకు అంటే నా ఒక్కరే కాదండి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ వచ్చే సభ్యులు మన అందరికీ మోసం చేసింది పార్టీ అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటికీ కూడా పార్టీ అధిష్టాన వర్గానికి మీ ద్వారా నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.